హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నాకు చాలామంది క్లయింట్స్ దగ్గర నుంచి వచ్చే రెగ్యులర్ వర్డ్ కలర్ కోసం ఏదో ఒకటి టిప్ చెప్పండి, కలర్ కోసం ఏదైనా క్రీమ్ చెప్పండి, కలర్ కోసం ఏదైనా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చెప్పండి అని అంటారు. చాలామందికి కలర్ అనే కాదు, చాలా కంప్లైంట్స్ ఉంటాయి. అండర్ ఐ బ్లాక్ ఉంటుంది, చిన్ దగ్గర బ్లాక్ ఉంటుంది, అప్పర్ లిప్ దగ్గర బ్లాక్ ఉంటుంది, ఇప్పుడు పింపుల్స్ మచ్చలు ఎక్కువ ఉంటాయి. సో రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. కానీ చాలామందికి ఏంటంటే కంప్లైంట్స్ ఉండేది పక్కన పెడితే ఏదో ఒక విధంగా క్లియర్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. నేను లాస్ట్ టైం ఒక లాంగ్ వీడియో పెట్టాను, దాంట్లో మీకు ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఇన్స్టెంట్గా వచ్చేది ఏది నిజం కాదు, ఇన్స్టెంట్గా దానివల్ల ఏది యూజ్ ఉండదు. ఇన్స్టెంట్గా అనేది అసలు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మినిమము ఒక 2 months అయినా మినిమం ఒక ప్రోడక్ట్ మనం కంటిన్యూగా వాడితే మినిమం రిజల్ట్ అనేది అది కలర్ ఇంప్రూవ్మెంట్కి కానీ అండర్ ఐ బ్లాక్కి కానీ ఏదైనా సరే సపోర్ట్ చేస్తుంది. లేదు అర్జెంటుగా ఏదైనా మ్యారేజ్ వస్తున్నాయి, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నాయి, 2 months కాదు అనుకుంటే ఫేషియల్స్ అనేవి అది కూడా కెమికల్స్ లేకుండా వైట్నింగ్ ఫేషియల్స్ కానీ, డీటన్ ఫేషియల్స్ కానీ, ఆర్గానిక్ కెమికల్స్ లేకుండా కానీ ఏదైనా సరే ఫేషియల్ సిట్టింగ్స్ పెట్టుకుంటూ ఒక బ్యూటీషియన్ ద్వారా ప్రోడక్ట్ వాడుకుంటే మనకి 2 months కాకపోయినా మినిమం 1 month లోపల కొంచెం క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అది ఒక కోర్స్ లాగా యూస్ చేస్తే. ఇన్స్టెంట్గా ఎప్పుడైనా సరే మనకి ఎప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు. కానీ ఈరోజు మీకు ఒక బెస్ట్ ప్రోడక్ట్, ఎంత బెస్ట్ అంటే ఒక బంగారం లాంటి ప్రోడక్టు. ఎందుకు ఒక ప్రోడక్ట్ని ఒక బంగారంతో పోల్చుకుంటున్నాను అంటే ఈ రోజుల్లో మనకి కెమికల్ లేకుండా ఏ ప్రోడక్ట్, ఈవెన్ సోప్తో సహా, అంటే పిల్లలకి యూస్ చేసే మనకి ప్రోడక్ట్ సోప్స్తో సహా మినిమం కెమికల్ అనేది వస్తుంది అనమాట. కెమికల్ లేకుండా ఏ ప్రోడక్ట్ ఉండదు. అలాంటిది ఈ రోజుల్లో ఒక కెమికల్ లేకుండా కంప్లీట్ ఆయుర్వేదం స్టైల్లో, కంప్లీట్ ఆర్గానిక్లో మనకు ఒక ప్రోడక్ట్ వస్తుందంటే అది బంగారం లెక్కే. ఎందుకంటే అలాంటిది ఇప్పుడు అసలు దొరకట్లేదు. ఏ ప్రోడక్ట్లో కూడా కెమికల్ లేకుండా ఏది దొరకట్లేదు. నేను చూపించబోయే ఈ ప్రోడక్ట్ మాత్రం కంప్లీట్ ఆయుర్వేదం అనమాట. అంటే దీంట్లో జెంట్స్కి, లేడీస్కి, చిన్నపిల్లలకి, పెద్ద పిల్లలకి అలా కాదు. మినిమం 10 years పిల్లల దగ్గర నుంచి, అది జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా సరే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. కానీ యూస్ చేసుకునే ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి. దీన్ని యూస్ చేసుకునే ముందు ఒక చిన్న క్లియర్ చేసుకుంటే బాగుంటుంది. ఏంటంటే మనకి ట్యాన్ అనేది కంపల్సరీ ఫేస్ మీద ఉంటుంది. ఈ ప్రోడక్ట్ యూస్ చేయాలంటే మినిమం ట్యాన్ రిమూవ్ అవ్వాలి. ఎందుకంటే కొంతమందికి సంవత్సరానికి ఒక్కసారి ఫేషియల్ అలవాటు ఉంటుంది, కొంతమందికి 3-4 yearsకి ఒక్కసారి ఎప్పుడో చేయించుకో ఉంటారు, అసలు కొంతమంది అయితే అసలు ఇంతవరకు చేయించుకొని కూడా ఉండరు. వాళ్ళకేంటంటే వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళ, బయట వర్కింగ్ ఉమెన్స్ అనేది పక్కన పెడితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు స్కిన్ పైన ట్యాన్ ఉంటుంది. అది మనం బయటకు వెళ్ళి తిరిగితేనే కాదు, అది మన ఇంటి దాకా వస్తుంది. ఎందుకంటే ఫుల్ వెహికల్స్ కానీ, పొల్యూషన్ కానీ మనకి ఇప్పుడు ఎక్కువైపోయాయి. కాబట్టి ఇంతకు ముందు రోజులు ఇంత వెహికల్స్ లేవు కాబట్టి ఇంట్లో టిప్స్ అయినా మనకి యూజ్ అయ్యేటి. కానీ ఇప్పుడైతే ఇంట్లో టిప్స్ అనేది ఏమీ యూజ్ అవ్వట్లేదు. దానివల్ల అసలు ట్యాన్ పోదు. ఫస్ట్ పాయింట్, ఇంట్లో మనం ఏ టిప్ యూజ్ చేసినా ఎప్పుడు ట్యాన్ పోదు. ట్యాన్ ప్యాక్ అనేది కంపల్సరీ పడాలి. మళ్ళీ బ్లీచ్ వేరు, ట్యాన్ వేరు. చాలామంది ట్యాన్ ప్యాక్ అనుకొని బ్లీచ్ని వేసి మోసం చేస్తూ ఉంటారు. బ్లీచ్ అనేది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, బ్లీచ్తో మసాజ్ చెయ్యరు. జస్ట్ బ్లీచ్ వేసేసి ఒక 20 minutes పడుకోబెట్టేసి క్లీన్ చేసేస్తారు. కానీ బ్లీచ్తో ఎప్పుడు మసాజ్ చేయరు. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. అదే ట్యాన్ ప్యాక్ అయితే హ్యాపీగా మసాజ్ చేస్తారు. ఎందుకంటే బ్లీచ్ అనేది చాలా కెమికల్, హెవీ కెమికల్. సో అందువల్ల బ్లీచ్ అనేది కనురెప్పలు తగలకూడదు, కళ్ళ దగ్గర ఉండకూడదు అనే ఒక రిస్ట్రిక్షన్స్తో ప్యాక్ వేస్తారు. అది మసాజ్ చేయకుండా ఒక 20 minutes కల్లా క్లీన్ చేసేసి పంపించేస్తారు. అది బ్లీచ్ అనమాట. ట్యాన్ ప్యాక్ అయితే మన కనురెప్పలు తగిలినా ఏం కాదు, కళ్ళ దగ్గర ఇక్కడ తగిలినా ఏం కాదు, హ్యాపీగా మసాజ్ చేసుకోవచ్చు. అదొక్కటే డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి బ్లీచ్కి, ట్యాన్కి. సో ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పే ప్రోడక్ట్ యూస్ చేయాలంటే ముందు మినిమము ట్యాన్ ప్యాక్ అనేది యూస్ చేసుకోవాలి. ఆ ట్యాన్ ప్యాక్ మీ దగ్గర ఉన్నా పర్లేదు, లేదా మినిమం మీకు దగ్గర ఉండే బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్ళి చేయించుకున్న పర్లేదు. సో ఎలా అయినా సరే మినిమం క్లీనింగ్ జరగాలి. మినిమం క్లీనింగ్ కానీ జరిగిందంటే నేను చెప్పిన ప్రోడక్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఇదిగోండి, ఇది ప్రోడక్ట్. ఇది చూసేదానికి మనకు ఆయిల్ బేస్ లాగా ఉంటుంది. చూడండి, నిజంగా బంగారం లాగే గోల్డ్ కలర్లోనే ఉంది. ఇది అంత బాగా రిజల్ట్ ఉంటుందంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఈ ఒక్క చిన్న బాటిలు మీకు 2 months వస్తుందంటే మీరు నమ్ముతారా? ఖచ్చితంగా 2 months వస్తుంది. ఇది ఈ చిన్న బాటిలు మీరు నైట్
ఓన్లీ నైట్. మీరు ఏ ప్రొఫెషన్ అయినా ఉండండి, మీరు హౌస్ వైఫ్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, జెంట్స్ అయినా కానివ్వండి, మీరు ఎక్కడైనా ఏమైనా కానివ్వండి, మీరు ఎక్కడికి వెళ్ళినా నైట్ వచ్చి ఇంటికి పడుకుంటారు కదా. సో పడుకునేటప్పుడు ఒక్కసారైనా ఫేస్ వాష్ స్నానము చేసేస్తారు కదా. సో అదొక్కటే మీరు చేసేది. దీనికోసం ప్రత్యేకించి మీరు ఏమీ చేయక్కర్లేదు. మీరు ఓన్లీ ఫేస్ వాష్ చేసేసుకొని నైట్ మీ వర్క్ అంతా, అంటే మీరు ఫుడ్ తినడము, మీ పిల్లల వర్క్, ఇంకోటి అన్నీ అయిపోయి నైట్ ఇంకా నేను పడుకుంటాను అన్నప్పుడు మాత్రమే ఒక్కసారి ఫేస్ వాష్ చేసుకునేసి తడి లేకుండా అదొక్కటి చూసుకోండి. ఫేస్ మీద తడి ఉండకూడదు, తడి లేకుండా చూసుకోండి. ఈ సిరము ఇది కంప్లీట్ ఆర్గానిక్ అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ ఎటువంటి కంప్లైంట్ కానీ ఉండదు. కేవలం ఒక 10-15 డేస్ మాత్రం మన స్కిన్ని ఇది అబ్జర్వ్ చేసుకోవడానికి టైం పడుతుంది. ఒక 10-15 రోజులు. ఆ 15 రోజుల్లో మన స్కిన్ ఏమనిపిస్తుంది, అరే ఏంటో ఇంకొంచెం డల్గా అనిపిస్తుంది, అరే ఇంకేంటో పింపుల్స్ వచ్చేసినట్టున్నాయి, అరే ఇంకేంటో అలా అనిపిస్తుంది. ఒక 15 రోజులు ఇది టైం తీసుకుంటుంది స్కిన్ అబ్జర్వేషన్ చేసుకోవడానికి. ఈ 15 డేస్ ఎలా ఉన్నా సరే ఇది ఒక మెడిసిన్ లాగా. మనకు ఒక జ్వరం వస్తే మనకు ఎలా ఉన్నా సరే నచ్చినా నచ్చకపోయినా ఒక కోర్స్ లాగా ఎలాగ మింగుతామో అలాగే దీన్ని ఒక మెడిసిన్ లాగా మీరు స్కిన్కి, అంటే మనకు ఒక కంప్లైంట్ ఉంది, ట్యాన్ ఎక్కువ ఉంది, ట్యాన్ పోవాలి, లేదా అండర్ ఐ బ్లాక్ ఉంది, అండర్ ఐ బ్లాక్ పోవాలి, లేదా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఇంకోటి అది మనకు క్లియర్ అవ్వాలంటే ఇది కోర్స్లా వాడాలి. ఒక 15 డేస్ ఎటువంటి మీకు ఫేస్ మీద ఏ ఫీలింగ్ వచ్చినా సరే ఇది నేను వాడాలి అని డైలీ నైట్ టైము ఫేస్కి నెక్కి ఈవెన్గా అప్లై చేసుకోండి. ఫేస్కి నెక్కి ఈవెన్గా, అంటే ఓన్లీ నాకు ఇక్కడ వరకే కంప్లైంట్ ఉంది, ఇక్కడ అవసరం లేదు అనుకుంటే మనకి ఇక్కడ వరకే కలర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది, మళ్ళీ ఇక్కడ బ్లాక్ ఉంటుంది. సో అందుకని చెప్తున్నాను, ఇది కలర్ ఫేస్కే కాదండి, అండర్ ఐ బ్లాక్ ఉన్నా, మనకి పర్సనల్ ప్లేసెస్లో బ్లాక్ ఉన్నా, అంటే మనకి బ్లాక్ అనే దానికోసం ఇది చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. సో దీన్ని మనం యూస్ చేసుకోవాలి అంటే కొంతమందికి దీన్ని ఎలా యూస్ చేసుకోవాలో కూడా ఐడియా ఉండదు, ఎంత యూస్ చేసుకోవాలి ఫేస్ మీద కూడా ఐడియా ఉండదు. నైట్ టైం మినిమం యూస్ చేసుకోవాలి, డైలీ నైట్ టైం, ఓన్లీ నైట్ టైం. మీరు అంత వర్క్ అయిపోయి పడుకునేటప్పుడు యూస్ చేయండి. అది ఎలా అనేది నేను మీకు చూపిస్తాను. నేను జస్ట్ మీకు ఒక డ్రాప్ వేసి చూపిస్తున్నాను, అంటే ఎంత మాయిశ్చరైజర్ ఫేస్ మీద ఉండాలి. ఇదిగోండి, మినిమము ఈ తడి, ఈ మాయిశ్చరైజర్ మనకి స్కిన్ పైన ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే మనకి మినిమం స్కిన్ అబ్జర్వ్ చేసుకోవాలి, మనకి స్కిన్లో నుంచి మీ కంప్లైంట్ రెక్టిఫై అవ్వాలంటే ఈ మినిమం ఈ మాయిశ్చరైజర్ ఉండాలి. కొంతమంది ఉంటారు, అంటే మేము జస్ట్ ఇలా పూసేసుకొని నేను పూసుకుంటున్నాను రిజల్ట్ రావట్లేదు అంటారు. ఇలా పూసుకోవడం కాదు, ఇలా పూసుకోవాలి. ఇది మనకి 2 months వస్తుంది. ఇది పూసుకొని కానీ మీకు అంత వర్క్ అయిపోయిన తర్వాత పడుకునేసారంటే, ఇలా ఒక 2 months చేశారంటే మీ స్కిన్ మినిమం నేను చెప్పేది అద్భుతాలు జరుగుతాయి కాదు, మినిమం మీరు దేనికైతే వాడుతున్నారో, ఏ కంప్లైంట్కి అయితే వాడుతున్నారో అది మీకు మినిమం రిజల్ట్ చేసి చూపిస్తుంది. ఒక్కొక్కరికైతే 10 daysకి 15 days కూడా ఫేస్, అంటే వాళ్ళ మీద పింపుల్స్ లేవు, ఏం లేవు, ఓన్లీ స్కిన్ బాగుంది, మంచి స్కిన్, కానీ లైట్గా ట్యాన్ ఉందంటే వాళ్ళకి ఒక 15 days కూడా స్కిన్ బాగా బ్రైట్గా ఉంటుంది. ఇది పెళ్లి కూతుర్లకైనా సరే, ఎంగేజ్మెంట్ కుదిరిన వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే, దగ్గరలో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్న వాళ్ళకైనా సరే ఇలాంటివి వాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి పాజిటివ్గా, అంటే ఏదో కెమికల్స్ వేసి గబగబా ఫాస్ట్గా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేవి అలా కాకుండా పాజిటివ్గా. దీంట్లో ఇంకొక ప్రాసెస్ కూడా ఉందండి, ఇది డే టైం కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే డే టైం యూస్ చేస్తాను. అసలు మెయిన్ నా స్కిన్ ఇంత పోల్స్ ఉన్నాయి కదా, ఈ పోల్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని మచ్చలు ఉండేటివి, నాకు భయంకరంగా పింపుల్స్ మచ్చలు ఉండేటివి. నాకే ఇది వాడిన తర్వాత పింపుల్స్ మచ్చలన్నీ క్లియర్ అయిపోయాయి. దీన్ని డే టైం ఎలా యూస్ చేయాలనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. అంటే మనం స్నానం చేశాక మనం ఏదైనా వర్క్కి వెళ్ళేటప్పుడు, బయటకు వెళ్ళేటప్పుడు ఏంటి ఇంత జిడ్డుగా ఉంది, డే టైం ఎలా పూసుకుంటారు అనుకునే వాళ్ళ కోసం అదనమాట. డే అనేది ఓన్లీ ట్యాన్ ప్రొటెక్షన్ అనమాట, అంటే స్కిన్ ప్రొటెక్షన్. బయటకు వెళ్ళినప్పుడు ఎండ తగిలినప్పుడు మనకి ప్రొటెక్షన్ లాగా డే టైం అనేది యూజ్ అవుతుంది. నైట్ టైం మాత్రము ఓన్లీ రిజల్ట్ అనేది నైట్ టైం మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి నేను డే టైం కూడా మీకు చూపిస్తాను. చూడండి, నేను ఓన్లీ మీకు డ్రై స్కిన్ మీద, అంటే డ్రై స్కిన్ అంటే నేను స్నానం చేసి వచ్చిన తర్వాత మీకు స్కిన్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను మీకు మాయిశ్చరైజర్ లాగా అది సిరం అప్లై చేసుకుంటున్నాను. అంటే మీకు నైట్ టైం అని చెప్పాను కదా, అంత అవసరం లేదు, లైట్గా జస్ట్ మాయిశ్చరైజర్ లాగా లైట్గా అనమాట, కొంచెమే.
అది నా స్కిన్‌కి ఎంత అవసరమో అంత అప్లై చేసుకుంటున్నాను. చూడండి మీరు స్కిన్ అబ్జర్వ్ చేయండి. జిడ్డుగా ఎలా ఉందో చూడండి. స్నానం చేశాక నేను ఈ ప్రాసెస్ చేస్తాను. అందరూ డే క్రీమ్స్ అని ఏదేదో వాడతారు కదా! నేను మాత్రం ఏం వాడను. దీన్నే నాకు అలవాటు. ఈ సిరమే నాకు బాగా అలవాటయిపోయింది. సో, ఇలా పూసేసుకొని ఒక్క మినిట్ అలా వదిలేసి స్కిన్‌ని ఆ తర్వాత ఒకసారి చెక్ చేసుకొని డ్రై అయిపోయింది, బాగా అబ్జర్వ్ అయిపోయింది సిరమ్ అనుకుంటే నేను ఇంకా ఓన్లీ వైట్ పౌడర్, ఇంకేమీ కాంపాక్ట్ పౌడరు అలా కాదనమాట. ఇది నా రెగ్యులర్ స్టైలు. అంటే మేకప్స్ ఉన్నప్పుడు, ఏదైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు అలా కాదు. రెగ్యులర్‌గా డైలీ అనేది నా రెగ్యులర్ స్టైల్ ఇదేననమాట. నేను ఇంకేం డే క్రీము, ఇంకేం అసలు యూజ్ చేయను. కాంపాక్ట్ పౌడర్ ఇంకోటి ఏం యూజ్ చేయను. నాకు రెగ్యులర్‌గా ఇదే అలవాటు. నా స్కిన్ కంప్లెయింట్ అయితే నాకు చిన్నప్పటి నుంచి ఆ పింపుల్స్ ఉండడం వల్ల నేను అవన్నీ గిల్లేసేదాన్ని తెలియక. దానివల్ల నాకు పోల్స్ పడిపోయాయి. కానీ నాకు విపరీతమైన మచ్చలు ఉండేటివి ఫేస్ మీద. ఆ మచ్చలన్నీ పోవడానికి మాత్రం నాకు ఈ సిరమే మెయిన్ రీజన్ అనమాట. ఇది నాకు ఇంత కంఫర్టబుల్‌గా ఉంటదని నాకు ఫస్ట్ తెలీదు. కానీ అలవాటు పడిపోయాను దీనికి. సో, చూడండి లైట్‌గా పౌడర్ పూసేసాక ఇంకెక్కడ జిడ్డు అనేది లేదు. కానీ క్లయింట్స్‌కి చెప్తే అర్థం కాదనమాట. జిడ్డు అంటారు. ఎందుకు జిడ్డుగా ఉంటుంది? మనం యూజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటది. చూడండి డైలీ నేను ఇలాగే పార్లర్‌కెళ్తాను. మినిమము ఏదో క్రీమ్ పూసినట్టు ఫేస్‌కి నాకు అనిపిస్తది. కానీ నేనేం యూజ్ చేయను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.